మీ జీవన విధానం సరిగ్గా లేకపోతే, మీరు ఎంచుకున్న దారి తప్పైతే, ఆల్ యూ థింక్ ఇస్ ఐ నీడ్ సక్సెస్ ఆర్ ఐ నీడ్ మనీ ఆర్ ఐ నీడ్ మెటీరియల్ పొజెషన్స్ రైట్ నౌ, అట్ ది ఎండ్ యూ విల్ నాట్ హ్యావ్ రెస్ట్. ఎప్పుడు చూసినా ఏదో ఒక కన్ఫ్యూజన్, భయము, యాంగ్జైటీ ఇవే తిరుగుతూ ఉంటాయి. ఇఫ్ దట్ ఈస్ ద పాత్ దట్ యూర్ గోయింగ్ ఇన్ టు, మీకు ఏం కలుగుతుంది ఈరోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత? మీకు ఆందోళనగా ఉందా? రేపు పొద్దున ఏం తీసుకొస్తుందన్న భయంతో ఉన్నారా? లేకపోతే రేపు ఉదయం కూడా సంతోషంగా ఉంటాను అని శాంతితో మీరు పడుకుంటున్నారా? శాంతి గల మనసుతో మీరు, నెమ్మది గల మనసుతో మీరు ఉన్నారా అనేది ఒక్కసారి ఆలోచించండి. అక్కడే మీ జవాబు దాగి ఉంది. ఈ రోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో అట్ వాట్ క్రాస్ రోడ్స్ యు ఆర్. కానీ మీరు అందరూ కూడా దేవుడు చెప్పేది ఈరోజు ఒక్కటే, అవిధేయత చూపించకండి, విధేయులుగా ఉండండి, నేను చెప్పిన దారిలో నడవండి. మీకు కన్ఫ్యూజన్ వస్తే, పురాతనంగా నేను చెప్పిన విషయాలు ఏదైతే నేను ఓల్డ్ టైమ్స్లో ఏం చెప్పానో ఆ విషయాలు మళ్ళీ గుర్తు చేసుకోండి, ఆ దారిలో నడవండి, మేలు కలిగినట్టు మీ జీవితం నడిపించుకోండి. ఆఖరికి మీకు దొరుకుతుంది ఏంటండి? నెమ్మది కలుగుతుంది మీకు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, నో మ్యాటర్ హౌ మచ్ యు ఎర్న్, ఎంత మనము సంపాదించుకున్నా సరే, ఎన్ని మనం అనుభవించినా సరే, ఆఖరిగా రాత్రికి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ శాంతి, ఆ నెమ్మది, ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతాం చూడండి, ఆ నెమ్మది మనకి చాలా అవసరం.